ఇక రైతు రగిలిపోయాడు. సీఎం సొంత నియోజకవర్గంలోని లగచర్ల రణరంగమైంది. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమంటున్న సర్కారు మొండిపట్టుతో కర్షకులపై ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం వేధింపులతో సహనం నశించిన రైతులు కన్నెర్ర చేశారు. లోపల సలసల మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. 4 నెలలుగా సాగుతున్న నిరసనంతా ఆగ్రహంగా మారి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. అంతే, కండ్ల ముందు కనిపించిన అధికారులపైకి అన్నదాతలు ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోళ్లను దొరికినట్టు తరిమి కొట్టారు. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. ప్రధానంగా పోలీసు బలగాలు మోహరించి ఉన్న రైతులు కోపోద్రిక్తులై అధికారులను తరిమికొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అభివృద్ధి వద్దు, మా మానాన మమ్మల్ని వదిలేయండి, ఫార్మా కంపెనీలకు భూములిచ్చే ప్రసక్తి లేదు, మా భూముల కోసం ఎంతకైనా తెగిస్తామంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతులు కొన్ని నెలలుగా తెగేసి చెబుతున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టు వీడలేదు. ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభ అంటూ రైతుల భూముల సేకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు బలయ్యారు. ఏకంగా కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడి చేసే పరిస్థితి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోమవారం దుద్యాల, హకీంపేట గ్రామాల మధ్య గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం లగచర్లకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామసభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, పలువురు అధికారులు సభ ప్రదేశానికి చేరుకున్నారు. గతంలో జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు కల్పించారు. అయితే కలెక్టర్, అధికారులు వచ్చినా రైతులెవరూ రాలేదు. వందలాది మంది రైతులు లగచర్లలో ఉన్నారని సమాచారం అందుకున్న అధికారులు లగచర్లకు చేరుకున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్ రైతుల వద్దకు వెళ్లగా వాళ్లు కలెక్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ సముదాయించేందుకు ప్రయత్నించినా వాళ్లు ఏమాత్రం వినిపించుకోలేదు. అప్పటికే గుంపుగా వచ్చిన మహిళల్లో ఒకరు కలెక్టర్పై చేయి చేసుకోగా అదనపు కలెక్టర్ లింగానాయక్ ను ఓ రైతు గొంతు పట్టి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గలాటా జరిగింది. కలెక్టర్ వాహనంలోకి వెళ్లి కూర్చున్నప్పటికీ రైతులు వాహనాన్ని చుట్టుముట్టి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వాహనం వెనుక ముందు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో కలెక్టర్ వాహన డ్రైవర్ వేగంగా ముందుకు పోనిచ్చి వికారాబాద్కు వెళ్లిపోయారు. కలెక్టర్ వెళ్లిపోయిన తర్వాత కూడా లగచర్ల రణరంగాన్ని తలపించింది. పెద్ద సంఖ్యలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు, ఇతర అధికారులపై దాడికి దిగారు. ముఖ్యంగా కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో పాటు డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపైన దాడి చేశారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని చుట్టుముట్టి తీవ్రస్థాయిలో పిడుగుద్దులు గుద్దడంతో ఆయన భయంతో పరుగులు తీశారు. అయినా వెనక్కి తగ్గకుండా వెంబడించి మరీ కొట్టారు. ఈ క్రమంలో వెంకట్రెడ్డి అంగీ చినిగిపోయింది. భయంతో ఆయన పొలాల్లో పరుగులు తీశారు. రైతులు వెంటబట్టంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. అనంతరం తమ రక్షణ మధ్య పోలీసులు వెంకట్రెడ్డిని అక్కడి నుంచి వాహనంలో తరలించారు. మరోవైపు ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేసిన రైతులు, గిరిజనులు దాదాపు అరగంట పాటు అధికారులను పరుగులు తీయించారు. ఇతర రైతులు వెంటబట్టంతో వారు భయంతో పోలీసు వాహనాలు ఎక్కి తమను తాము కాపాడుకున్నారు. ఇలా దాదాపు అరగంట పాటు లగచర్ల రణరంగాన్ని తలపించింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోకటిబండ తండా, పులిచెర్లకుంట తండాల పరిధిలో 1975 ఎకరాలు సేకరించాలని సర్కార్ నిర్ణయించింది.
ఇందులో 600 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. మిగిలిన 775 ఎకరాల వరకు రైతుల వద్ద సేకరించాల్సి ఉండగా తమ భూములు ఇచ్చేది లేదని బాధిత రైతులు నెలల తరబడి దీక్షలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సహా అధికారులందరికీ వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా భూసేకరణ కోసం ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెల 25న కూడా లగచర్లలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ దుద్యాల మండల అధ్యక్షుడు శేఖర్ను చితకబాదారు. ఈ సంఘటన తర్వాత కూడా రైతులు పలువురు అధికారులను కలిసి ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూములు ఇవ్వబోమని తమకు వదిలేయాలంటూ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికారులు మళ్లీ భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఎకరాకు 80 లక్షల దాకా ధర పలుకుతున్న భూములను పోగొట్టుకుని చిన్నాచితగా ఉద్యోగాల కోసం వెంపర్లాడడం అవసరమా అంటూ గిరిజనులంతా ఏకమయ్యారు. పచ్చని పల్లెల్లో కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు పెట్టొద్దంటూ ఆందోళనలు చేపడుతున్నారు. అన్ని గ్రామాలకు సమీపంలో టెంట్లు వేసి మరీ నిరాహార దీక్షలకు దిగారు. ఫార్మా కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభ అంటూ పదే పదే అధికారులు విసిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇచ్చేది లేదని చెప్పినా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదని చెప్పారు. 8 నెలలుగా రోజు ఇదే వరుస కొనసాగుతున్నదని, భూములను కాపాడుకునేందుకు తిండి, నిద్ర లేకుండా గడుపుతున్నామని వాపోయారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. గత నెలలోనే రోకటిబండ తండాలో పెద్ద ఎత్తున రగడ కొనసాగిందని, కొన్ని రోజులు సద్దుమణిగాక ఇప్పుడు సమావేశం అంటూ మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అందుకే విసిగిపోయి అధికారులపై తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు చెప్పారు. కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పజెప్పి తాము, తమ పిల్లలు ఎలా బతకాలని, తమ జీవనాధారం పోతే ఏం చేసుకుని జీవించాలని ఫార్మా బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఫార్మా ప్రయత్నాలపై లగచర్ల ఫార్మర్ రణం. ఈ ఊరే కాదు, రోకటిబండ తండా, పులిచెర్ల తండా, దుద్యాల, పోలేపల్లి, హకీంపేట ఇలా ఒక్కో గ్రామం రగిలిపోతున్నది. పల్లెల్లో ఫార్మా క్లస్టర్ల పేరిట భూములు గుంజుకుపోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు ఇది రైతులిచ్చిన అల్టిమేటం. కాంగ్రెస్ పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదో సంకేతం, ఇదో ప్రమాద హెచ్చరిక.